ఎస్ సార్, రైట్ నౌ వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎన్సీపీసీఆర్ ఏం చెప్తుందంటే సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్వైరన్మెంట్ అనేది కల్పించాలి హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ అన్నిట్లో కూడా. అలాగే క్వాలిఫైడ్ అండ్ రెస్పాన్సిబుల్ స్టాఫ్ అనేది ఈ దీంట్లో మనము ప్లేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ లివింగ్ కండిషన్స్, అంబియన్స్, హైజీన్ వాతావరణము ఆ వెల్ఫేర్ హాస్టల్స్ లో మెయింటైన్ చేయాలని చెప్పేసి ఈ ఎన్సీపీసీఆర్ రిపోర్ట్ చెప్తా ఉంది. అలాగే న్యూట్రిషన్ అండ్ హెల్త్ గురించి, ఎలా న్యూట్రిషియస్ మీల్స్ ఇవ్వాలి, రొటీన్ హెల్త్ చెకప్స్ అన్ని ఉండాలి, వాళ్ళకి సంబంధించి ఏదైనా బేసిక్ మెడిసిన్ అంతా కూడా యాక్సెసిబుల్ లో ఉండాలని చెప్పి కూడా చెప్తుంది. అలాగే మెంటల్ హెల్త్ కి సంబంధించి కౌన్సిలింగ్, పిల్లలకు సంబంధించినటువంటి కౌన్సిలింగ్, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కూడా దాని మీద ఇమీడియట్ గా అన్ని రకాల కౌన్సిలింగ్ అంతా కూడా అండగా ఉండాలని కూడా చెప్తుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్, ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడు, ఏదన్నా కంప్లైంట్స్ వచ్చినా, వాళ్ళకి ఏదన్నా కన్సర్న్స్ ఉన్నా కూడా ఈ గ్రీవెన్స్ మెకానిజం అనేది కూడా ఉండాలి. ఇలాంటి చక్కటి అంశాలను ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ లో ఉన్నాయి. మరి హైకోర్టు పదే పదే ఏం చెప్తుంది? ఈ హైకోర్టు చెప్తుంది ఏంటంటే ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఉన్నటువంటి దాన్నే, ఈ బేసిక్స్ ఏవైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేయమంటుంది. ఇంకా వీళ్ళు కొత్త కొత్త చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ ఉన్న ఇంప్లిమెంట్ చేసినా కూడా ఈ రాష్ట్రంలో వసతి హాస్పిటల్స్ లో చదువుకునేటువంటి విద్యార్థులకు మేలు జరుగుతుంది, ఆ హాస్టల్స్ బాగుపడతాయి. అండ్ ఇలాంటి దారుణమైనటువంటి ఘటనలు, ఇలాంటి డెత్స్ కావచ్చు, ఇలాంటి పదే పదే మనం రిపీటెడ్ గా చూస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ కూడా తగ్గుతాయని చెప్పి చెప్తా ఉంది. మరి ఇక ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ పాటించడం అంటే మరి పిల్లలకు చక్కటి ఆరోగ్య భద్రతను ఇవ్వడము, వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడము, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేయడము, మానిటర్ చేయడము, మంచి ట్రైన్డ్ స్టాఫ్ ని పెట్టడం అంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా దీని మీద చిత్తశుద్ధి లేదు. ఈ ఎన్సీపీసీఆర్ నార్మ్స్ కూడా ఎప్పుడో పక్కకు పెట్టేసి ఉంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కానీ దీని తగ్గట్టుగా నడుచుకోవాలని ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వము నిద్ర మానుకొని ఇప్పుడు కూడా ఒక ఆలోచన చేయలేదు. హైకోర్టు చెప్తున్నప్పుడు కూడా దీన్ని వినిపించుకోవట్లేదంటే దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఏ విధంగా పిల్లల పట్ల, ఈ హాస్టల్స్ యొక్క నిర్వహణ పట్ల ఏ విధంగా కేర్లెస్ గా ఉందో స్పష్టమవుతా ఉందని తెలియజేస్తున్నాను. అలాగే ఇక వెల్ఫేర్ హాస్టల్స్ వీటి యొక్క పరిస్థితులు మెరుగుపరచడానికి మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఒక జీవో తీసుకొచ్చింది. అది జీవో నంబర్ 46. ఈ జీవో నంబర్ 46 ఒక చక్కగా ఫీల్డ్ లెవెల్ మానిటరింగ్ కోసము ఎండ్ టు ఎండ్ గైడ్ లైన్స్ ని దీంట్లో జతపరిచి ఈ చక్కటి ఒక 5 చక్కటి అంశాలని జతపరుస్తూ ఈ జీవోని తీసుకురావడం జరిగింది. ఈ జీవోలో మనం చూసినట్టయితే అందరూ, అంటే ఆ టైంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్నటువంటి అన్ని వెల్ఫేర్ హాస్టల్ కి సంబంధించి అందరి డిపార్ట్మెంట్స్ తో కూర్చొని ఒక సమగ్రమైనటువంటి రివ్యూ కంటిన్యూస్ గా చేసి మంచి ఐడియాస్ తో ఈ యొక్క చక్కటి జీవోని తీసుకురావడం జరిగింది. జీవో నంబర్ 46. ఇందులో ఒక కాంప్రిహెన్సివ్ ఎస్ఓపి ప్రొసీజర్స్ తీసుకొచ్చి చక్కటి మెయింటెనెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి, వెల్ఫేర్ హాస్టల్స్ కి సంబంధించి జనరల్ గైడ్ లైన్స్ ని తీసుకురావడము, అలాగే హాస్టల్ సూపర్విజన్స్ అట్ వేరియస్ లెవెల్స్ అని చెప్పటము, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ హాస్టల్స్ గురించి, ఫుడ్ సేఫ్టీ గురించి, వాటర్ సేఫ్టీ గురించి, పర్సనల్ హెల్త్ హైజీన్ గురించి, అండ్ అలాగే క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి కూడా ఇలాంటి గొప్ప అంశాలని ఇందులో ఈ జీవోలో చేర్చి ఈ అన్నిటి మీద కూడా ఒక చక్కటి రివ్యూ చేసి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని మరి జీవోని తీసుకురావడం జరిగింది. ఇంతేకాదు ఈ జీవోకి సంబంధించి ఇందులో ఉన్నటువంటి గొప్ప అంశం ఇంకోటి ఏంటంటే, ఈ వెల్ఫేర్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అందరూ కూడా ప్రతి 15 రోజులకి ఈ వెల్ఫేర్ హాస్టల్స్ విజిట్ చేయాలి, అక్కడ బస చేయాలి, ఫీల్డ్ లెవెల్లో కూడా వాటిని పరిశీలించి అక్కడికక్కడే ఆ సమస్యలు ఏదైనా ఉన్నా, అక్కడ ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నా ల్యాబ్సెస్ స్వయంగా వాళ్లే అక్కడికి వెళ్లి తెలుసుకుని మరి వాటి మీద యాక్షన్ తీసుకొని రియాక్ట్ అయ్యి ఆ ఫెసిలిటీస్ అన్ని కూడా మెరుగుపరిచేలాగా మరి మా జగనన్న హయాంలో దీన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ ఆదేశాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా హయాంలో ఇవన్నీ కూడా గొప్పగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు చూసినట్టయితే ఈ విధమైనటువంటి డిజాస్టర్స్ ఎప్పుడు
ఇంత కేర్లెస్ గా ఈ 19 months లోనే ఇన్ని డెత్స్ చూస్తున్నామంటే ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి కేర్లెస్నెస్ వల్లే ఆయన ప్రభుత్వం యొక్క వైఫల్యమనే చెప్పొచ్చు. సో మా టైంలో ఇలాంటివి జరగకుండా ఉండడానికి అనేక మెజర్స్ తీసుకున్నాము, అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని వెల్ఫేర్ హాస్టల్స్ లో పిల్లలకు సంబంధించినటువంటి భద్రత కోసం, వారి ఆరోగ్య శుభ్రత కోసం, తాగునీరు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్